ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మరి మహిళలు అన్నీ మాకే కావాలి, అన్నీ మేమే చేయాలి, అంతా మేమే సర్దుకోవాలి, ఎవరు ఎక్కడ కూడా ఎంటర్ అవ్వద్దనే ఒక మనస్తత్వంతో ఉంటారు. అంతా మేమే చూసుకోవాలంటారు. ఈ క్రమంలో ఇది భర్తలకి ఒక బోనసే అనుకోవాలి. అబ్బా అన్ని ఇదే చూసుకుంటుంది, నా పైన ఏం పడట్లేదు, నేను రిలాక్స్గా ఉండొచ్చు అని అలా రిలాక్స్గానే ఉంటున్నటువంటి భర్తలు చాలామంది చూస్తున్నాం మనం. అయితే ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మరి పిల్లల వల్ల కాకుండా భర్తల వల్లే భార్యలకి స్ట్రెస్ అనేది ఎక్కువ వస్తుందంట. మరి ఒకసారి అది ఏంటి మేడం, దాని గురించి ఒకసారి. ఇప్పుడు మీరు అన్నారు అన్నీ ఆడవాళ్ళే చేసేసుకుంటారు, భర్తలు రిలాక్స్ అవుతున్నారని. అది ఎందుకు చేసుకుంటారో తెలుసా అసలు మీకు? వీళ్ళకి ఏమైనా సరదా, ఓపిక ఎక్కువ ఉందా, టైం ఏమన్నా 24 గంటలకి 34 గంటలు ఉందా? ఏమీ కాదు. పొరపాటున వాళ్ళకి ఏదైనా పని చెప్తే విసుక్కుంటూ కసుక్కుంటూనో అయిష్టంగానో ఏదో ఒక దాని మీద చేసి ఒక చిన్న పని చేశారనుకోండి, ఆ పనిని మనం చూడలేం. మళ్ళీ ఇంకోసారి చెప్పకుండా చేస్తారు ఆ పని కదా మేడం. ఇది పాయింట్ కదా. అంటే వాళ్ళకి కావాలని చేస్తారా ఆ పని, లేకపోతే వాళ్ళకి ఆ పని చేయటం రాదా? మరైతే మన ఇద్దరికి పని బాగా వచ్చా? పుట్టంగానే లేచి ఆ పనులన్నీ చేసేసామా? నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన వరకు కూడా ఇవే జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకనంటే ఇప్పుడు పెళ్ళాల వల్లే మొగుళ్ళకి స్ట్రెస్లు వచ్చే రోజులు ఇప్పుడు అన్నీ కూడా. ఇప్పుడు మన వరకు అంటే మేము, మా తర్వాత మీరు, ఇలా ఈ ఏజ్లు చూసుకుంటే మనం పడుతున్నాం. ఏంటంటే ఇది టెక్నిక్ ఏమో, ఏదో ఒకటి చేసి అక్కడ పడేయరా అని సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒకటి చేసి అక్కడ పడేస్తే కంటి తుడుపుగా మళ్ళీ మనం వాళ్ళకి పని చెప్పం. అది అంటే వాళ్ళు కొంతమంది చేస్తారు నిజంగా అదే ఆలోచనతో. ఏంటంటే ఈ పని మళ్ళీ ఇంకోసారి నాకు చెప్పకూడదు, అందుకే ఇలాగే చేయాలని కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు ఇంతలో ఎత్తుంటారు, బెడ్షీట్ మడతేయటం రాదు. రాదా? అబ్బా కావాలని ఆ టెక్నిక్ ఎవర్ గ్రీన్ టెక్నిక్ అనమాట. వాళ్ళు నాకు ఇలాగే వచ్చు, నాకు ఇంకా రావట్లేదు, చేసింది సరిపోక మళ్ళీ ఇంకెలాంటి మాటలు ఇలా అంటావా? చేస్తున్నాను కదా, ఎవరు చేస్తున్నారు అసలు ఇంత ఇలాంటి పనులు, నేనే చేస్తున్నా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, చూడు వెళ్ళి ఎవరైనా చేస్తున్నారేమో. అందుకనే ఆడవాళ్ళం మనమే చేసుకుంటాం. ఒక బెడ్షీట్ అని కాదు, ఏది తీసుకున్నా అసలు మనం 10 పనులు చెప్తే ఒకటో రెండో చేస్తారు. ఆ ఒకటో రెండో కూడా అలా తగలబెడతారు. కాబట్టి మనం 8 చేసుకున్నాం, ఇంకో 2 చేసుకోలేమా? అఫ్కోర్స్ మనకి ఒక్కొక్క పని 1 నిమిషం పట్టదు. మనకి చాలా గబగబా ఫాస్ట్గా నీట్గా భలే బాగా పెడతాం మనం. అయితే వాళ్ళు నేర్చుకుంటే చేయాల్సి వస్తుందని నేర్చుకోరు. నేర్చుకున్నా నాకు ఇంతే వచ్చు, చేసిన చాలక మళ్ళీ అంటావా? మళ్ళీ ఇంకేమంటారు తెలుసా మేడం, మీకు దేవుడు ఎక్స్ట్రా శక్తులు ఇచ్చారు, మీరు ఒకేసారి 4-5 పనులు చేయగలుగుతారు, మేము ఒక్క పనే సరిగ్గా చేయలేము అని అక్కడ దాన్ని ఉపయోగిస్తారు. ఆ మాటను అక్కడే మళ్ళీ వేరే పని దాన్ని ఉపయోగించారు. నీకేం తెలియదు అసలు వేరే ఏదైనా వస్తే అసలు నీకు సంబంధమే లేదు మ్యాటర్, నువ్వు కిచెన్లోకి వెళ్ళు, నీ పని చూసుకో, నువ్వు బట్టలు తుక్కో, నువ్వు గిన్నెలు కడుక్కో, ఇల్లు తుడుచుకో, నీకు ఇదేంటి అసలు, ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ ఇది అనే వాళ్ళు కూడా చాలా మంది. ఇంకా మీరు ఆ మాటైనా అనే మగాళ్ళు ఉన్నారని మీరు అంటున్నారు కదా, అది అన్న వాళ్ళు కూడా అహంకారులు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీకు మా దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, ఒకటే టైంలో 4 పనులు చేస్తారు అనే మగాళ్ళు ఉంటే గ్రేటే. ఇంకా వాళ్ళు కనీసం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆ సంతృప్తితోనైనా ఆడవాళ్ళు ఉత్సాహంతో కొంచెం ముందుకెళ్ళి ఇంకా పని చేసుకోగలుగుతారు. అట్లా కూడా అనని వాళ్ళు నీకన్నా నేనే బాగా చేశాననే మగవాళ్ళు కూడా ఉన్నారు. చెత్తగా చేసి అసలు చెయ్యని వాళ్ళు ఉన్నారు. ఒక్కటేదన్నా చేసి చెత్తగా చేసి అక్కడ పెట్టి నీకన్నా నేనే బాగా చేశాననే మగవాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్లో కూడా ఎప్పుడు చాలామందితో మాట్లాడుతూ ఉంటాం కదా, ఇలాంటివి దొరుకుతాయి అప్పుడప్పుడు నాకు కూడా విషయాలు. మన ఇళ్ళల్లో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి వీళ్ళు చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే మనకు టైం అయిపోతూ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. ఎటు తిరిగి ఆడవాళ్లే త్వరగా చేయటం నేర్చుకుంటారు. టైం బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. టైంకి త్వరగా వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ సర్దాలి, అవన్నీ పెట్టాలి అని పాపం సతమతం అవుతూ ఉండటం వల్ల లోపల ఇంకో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏంటో తెలుసా? చెప్తా నేను ఒరిజినల్ వాయిస్. జనాలు చాలామంది భార్యలు వెనక్కి వెళ్ళి గిన్నెలు పడేసేవాళ్ళు, ఏదో ఉన్నా ఒకటి బట్టలు ఉతుకుతున్నారే అనుకుంది. అంటే కళ్ళతో చూసి నేను చెప్తున్నాను. బట్టలు ఒక ఆవిడ బండకేసి బట్ట ఉతుకుతూ ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క తిట్టు తిడుతుంది భర్తనే. మరి కోపం ఎలా పోవాలి? తీర్చుకుంటారు వంట చేస్తూ. మీరు అన్నట్టుగానే కిచెన్ లో కూడా ఒకసారి శబ్దాలు చేస్తాం ఖచ్చితంగా, డబ్బాలు మనం పడేసి అంటే కోపం వాళ్ళని ఏం అనలేక కూరగాయలు ఇట్లా కొట్టడం చేస్తుంటారు. ఆ కోపం ఇంకెట్లా పోవాలి? అట్లా పోతూ ఉంటుంది అనమాట. ఇంకా నెట్ రిజల్ట్ ఇంకా చూసుకుంటే స్ట్రెస్ అని అనుకుంటాం, కానీ ఆడవాళ్లే కొంచెం ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎందుకనంటే ఆ బాధను ఎవరి మీద తీర్చుకోవాలి తెలియక ఇలా శబ్దాలు చేస్తూ తీర్చుకుంటారు.
వీళ్ళేం పెద్ద సినిమా హీరోలు అనుకుంటారో మరి ఏం తెలియదు, పెద్ద సైలెంట్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ సైలెంట్ తోటి వీళ్ళకి రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? మీరు ఏం చేసినా మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారేమో మగవాళ్ళలారా. గుర్తుపెట్టుకోండి, ఎటు తిరిగి ఆడవాళ్లే గొప్పవాళ్ళు. ఆరోగ్యం చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, అంటే తన ఆరోగ్యం తను చూసుకోకపోయినా ఇలాంటి సందర్భాలలో తను ఆరోగ్యం పొందిందనే చెప్పుకోవాలి. మీ మీద మిమ్మల్ని తన్నలేక తిట్టలేక ఏదో శబ్దాలు చేసుకుంటూ ఆ కోపాన్ని అలా తీర్చుకోవటం వల్ల కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఆవిడకి. దానివల్ల పాక్షికంగా ఆరోగ్యం బాగున్నట్టే కదా ఆ పరంగా చూసుకుంటే. మరి వీళ్ళేమో అన్ని లోపల పెట్టుకుని అడిగిన దానికి జవాబు చెప్పరు, అక్కడే ఉండి పిలిస్తే పలకరు, ఏదన్నా అక్కడ పెట్టి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు. అంటే ఇది దరిద్రపు ఆచారాలు ఎక్కడి నుంచో వచ్చినాయి కదా, అవన్నీ పోవు, ఇప్పుడు అప్పుడే పోవు. ఎప్పుడు పోతాయో మనకు తెలియదు. ఆ పోనంత వరకు ఈ మగవాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. స్ట్రెస్ అని మనం అనుకుంటున్నాం, కానీ స్ట్రెస్ ఓకే, రిలీఫ్ కూడా వస్తుంది మనకి, స్ట్రెస్ రిలీజ్ కూడా అవుతుంది. ఏదేమైనా మేడం, అంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినడము, పిల్లల వల్ల మనకైతే స్ట్రెస్ లేదు, కానీ హస్బెండ్స్ వల్ల ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంది. మీరు అన్నట్టు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లల్లో ఉంటాయి మేడం. ఇవి పిల్లల్ని అయితే మనం దెబ్బ కొట్టచ్చు, ఒరే నోరు మీరా ఏదో భర్తను అనలేరు కదా. సో పిల్లల్ని అయితే ఏదో ఒక విధంగా నయాన పైన దారికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళని ఏ రకంగా చేస్తాం, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్టు మన దగ్గరకు వచ్చి మనం వాళ్ళని ఏం అనలేము, ఏం చేయలేము. మీరు అన్నట్టుగా శబ్దాలు చేయడం తప్ప అంతే చేయలేము. అంతే. ఇంకొకటి మంచి ఇదన్నమాట, శబ్దాలు చేయడం, దానివల్ల స్ట్రెస్ రిలీఫ్. అయితే మేడం ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మాట్లాడుకుంటే, అంటే మామూలుగా వైఫ్ చనిపోయినప్పుడు హస్బెండ్ అంట చాలా ఉండలేరు వైఫ్ లేకపోతే, అదే గనక భార్య మాత్రం స్ట్రాంగ్ గా ఉండగలుగుతుందంట. అంటే మీరు అన్నట్టు కింద చెప్పారు ఒక మాట, స్ట్రెస్ దాన్ని ఎప్పటికప్పుడు మనం రిలీజ్ చేసుకుంటూ శబ్దాలు చేయడం వల్ల, మనకు అనుకోవడం వల్ల, పని అంతా మీద వేసుకొని చేసుకోవడం వల్ల రిలాక్స్ ఉంటాం. వాళ్ళు మాత్రం ఏది చెప్పకుండా సైలెంట్ గా అలా ఉంటూ లోపలే పెట్టుకోవడం వల్ల అనారోగ్య పాలవ్వడం. రేపొద్దు ఫైనల్ గా కూడా వాళ్ళు కూడా వైఫ్ చనిపోతే గనక చాలా వాళ్ళకి ఆ టైంలో ఉండలేరంట వాళ్ళు. దాన్ని కూడా ఈ రీసెర్చ్ లో తెలిసిందని చెప్తున్నారు ఆర్టికల్లో. అదొకసారి వనవాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం ఏదో వేస్తారు వీళ్ళకి. ఈ చివరి కాలం అంతా, అంటే ముందుదంతా వనవాసం కాదు, ముందంతా ఆనందవాసం. ఈ చివరిది ఎప్పుడైతే భార్య పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది అజ్ఞాతవాసం అనే చాప్టర్ తీసుకుంటే మనము పశ్చాత్తాపవాసం, అది ఆనందవాసం, ఇది పశ్చాత్తాపవాసం. అంటే దేవుడు నీకు వేసిన శిక్ష అది. ఎరా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఒడిగం చేయించుకున్నావు, అది ప్రేమ అవసరం. నేను చాలాసార్లు చెప్పా, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు అవసరం, అవసరం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. నిజంగా మరి భార్య మీద ప్రేమతో నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో ఎవరికి తెలియదు. చివరి రోజుల్లో నువ్వు ఉండలేకపోతున్నావు అంటే నీకు మూర్తి దగ్గరికి తీసుకొచ్చి కాఫీలు, టీలు, మంచినీళ్ళు ఇవ్వటం, ఏమండి రండి అని గొంతు పోయేలాగా భోజనానికి పిలవటం, టిఫిన్కి పిలవటం, ఏ చిన్న పని పడినా పిలిస్తే పలకరు, మనమే దగ్గరికి వెళ్ళి అడగం. ఈ శ్రమ అంతా ఎవరు పడ్డారు? డిపెండ్ అవ్వకుండా అన్ని తనే చేసుకుంది ఆడది. మరి మగాడు అన్ని కాళ్ళ దగ్గరికి తెప్పించుకున్నాడు ఒళ్ళు కదలకుండాను. అంటే ఇంకా ఎలా చెప్పాలి, ఒక స్లేవ్ అనుకోవాలా, పని మనిషి అనుకోవాలా, లేకపోతే చేస్తుందిగా పిచ్చిది చేయని అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు తెలీదు. ఈ రకంగా చేయించుకుని ఒక్కసారిగా ఆ మనిషి లేకపోతే ఇంకా నీ మొహం కుక్క కూడా చూడదు. ఎవరు చేస్తారు? ఆమె కాబట్టి చేసింది. ఇంకా వేరే ఇంకో పక్కింటి ఆవిడ, చుట్టాల ఆవిడ వచ్చి చేస్తారా? చేసినా నువ్వేమైనా లక్షలు కుమ్మరించాలి. ఎంత నువ్వు లక్షలు కుమ్మరించినా భార్య చేసినంత ఇదిగా చేయరు, చూసుకోరు కూడా. నేను ఇది చాలా లైట్గా చెప్తున్నాను. కూర్చుని కళ్ళు మూసుకుని ప్రతి మగవాడు ఆలోచిస్తే అది ఎంత స్ట్రాంగ్ విషయమో, ఎంత సీరియస్ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే తెచ్చిచ్చేవాళ్ళు ఉండరు, అక్కడ పెట్టాను తీసుకో అంటారు, లేకపోతే వచ్చి తీసుకుంటాడు లేని అక్కడ పెడతారు, ఈయనకు తెలీదు, అది మర్చిపోతాడు, తీసుకోడు, తెలీదు అక్కడ పెట్టినట్టు. సమయానికి టీయో కాఫీయో భోజనం ఏదో అందదు, కడుపులో కాలుతూ ఉంటుంది, మనసు మండుతూ ఉంటుంది బాధతోటి. అంటే నీకు చేసే ఆ పేరు ఏం పెట్టాలి నవీనా? ఆమె లేకపోవడం వల్ల నీకు ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమయ్యి ఆ పశ్చాత్తాపవాసం అన్న. అందుకే నేను ఆ పశ్చాత్తాపంతో పోతారు తొందరగా. ఇది భగవంతుడు వేసే శిక్ష. అది బ్రతికి ఉన్న ప్రతి మగాడికి అర్థం అవ్వాలి ఈ విషయం. ఓకేనమ్మా, నీకు ఇంతకాలం నువ్వు ఓడబడిచావు, ఉద్యోగం చేసావు, భార్య పాపం పనికి మాలింది, తెలివి తక్కువది, చదువులేంది, ఉద్యోగం చేయింది, మీరు అన్నట్టు ఏమీ తెలియంది, దేభ్యం మొహంది, నువ్వేదో ఓడబడిచావు, సమాజాన్ని ఆఫీస్ని ఉద్ధరించావు. ఇప్పుడు అయిపోయింది కదా, ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదన్నా ఒక చిన్నది చేయొచ్చుగా. నువ్వు ఇక్కడ కూడా నువ్వు మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తావు. అంటే నీకు ఆఫీస్లో బాయ్ ఉంటాడు, కాఫీ టీ తెచ్చిస్తాడు, భార్య గారు నీకు కట్టించిన క్యారేజ్ ఇప్పుకుని అక్కడ తింటావు, సొల్లు కబుర్లు ఆడుకుంటావు,
ఏదో 4 గీతలు గీస్తావు, ఉద్యోగం చేస్తావు, ఇంటికి వచ్చేస్తావు. మరి ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంత చాకరీ నీకు చేయబట్టే నీకు క్యారేజ్లో ఫుడ్ వచ్చి నీకు ఆ టైంలో విప్పుకుని తిని సొల్లు కబుర్లు ఆడుకోగలిగే అంత ఆనందాన్ని నీకు భార్య ఇస్తున్నప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ నువ్వు కొంచెం భార్యకి ఏదైనా చేయటానికి ఏముంది? చాలా తక్కువ మంది ఉంటారు అలా చేసేవాళ్ళు. చేయరు. ఏంటంటే అమ్మో నేను ఇంత వెలిగించాను, ఇంత వెలిగించాను, ఇంత ఉద్ధరించాను దేశాన్ని, మరి నాకు నువ్వు ఇంకా చెయ్యాలి. వీటి గురించి పాత సినిమాల్లో కొన్ని పాటలు సీన్లు ఉండేవి. అవన్నీ పాత సినిమాల్లో మరీ ఎక్కువగా చూపించేవారు. భర్త ఏదో అలసిపోయి ఉద్యోగంలో రిటైర్మెంట్ ఇంటికి వచ్చాడని. ఈవిడ అవ్వట్లేదా ముసలావిడ? ఈవిడికి ఎక్కడ రిటైర్మెంట్? నో రిటైర్మెంట్. కరెక్ట్గా కాకపోయినా కొంతకాలం అయ్యాక ఆవిడకి ఆ ఏజ్ వస్తుంది. వచ్చినప్పుడు ఆవిడకి ఎక్కడ రిటైర్మెంటు? పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజుల్లో ఎవరి వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోవడాలు బయటికి. మరి ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా? ఆవిడకి శరీరంలో బాధలు ఉండవా? హెల్త్ ఇష్యూస్ ఉండవా? లేకపోతే అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరుకోదా? లేకపోతే ఏదైనా చిన్న చిన్న మార్పులు కోరుకోదా? కూర్చుని కబుర్లు చెప్పుకోవాలని, లేకపోతే ఇద్దరం కలిసి అలా సరదాగా వెళ్ళాలని ఉండదా? అవి ఏమీ వాళ్ళకి అవసరం ఉండదు. ఇప్పుడు కూడా వాళ్ళకే జరగాలని చూస్తారు. ఆ ఏజ్లో కూడా వాళ్ళే రిలాక్స్గా ఉందాం అనుకుంటారు. అలాంటి ఆ పీరియడ్ను కూడా వాళ్ళు వాడుకోలేకపోతున్నా అవివేకులు అంటా నేను ఈ మగవాళ్ళని. కాబట్టే భార్య పోయిన వెంటనే వాళ్ళు ఉండలేకపోతున్నారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే డిపెండ్ ఎవరైతే ఎవరో భార్య మీద. కొంతమంది మగాళ్ళు పెళ్ళాలను పక్కన కూర్చోబెట్టి వాళ్ళే వంటలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళే అన్ని ఆడవాళ్ళు కొంతమంది పని చేయరు. వాళ్ళే ఇల్లు సర్ది పెట్టడము, పిల్లల్ని వాళ్ళే చూసుకోవడము, వంట వాళ్ళే చేసే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు భార్య పోయినా కూడా చాలా లాంగ్ టైం బతికే ఉంటున్నారు. ఎందుకు? ఆ డిఫరెన్స్ ఈ మగవాళ్ళు తెలుసుకోవాలి. వాడు ఎంత బతుకున్నాడు పెళ్ళాలపైన, నేను ఎందుకు బ్రతకలేకపోతున్నానని డిఫరెన్స్ మీరు చూసుకున్నట్టయితే కారణాలు ఇవే కనిపిస్తాయి. థ్యాంక్ యూ.